ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాం గతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాం పతిః. శ్రీ విష్ణు సహస్రం 20వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశామృతాన్ని ఆస్వాదిద్దాం. ఆపద్ధర్మ విశేషాలను తెలుసుకొని వాటికి అనుబంధంగా వచ్చిన ధర్మ సూక్ష్మాలను తెలుసుకుంటూ ఖడ్గ ప్రభావం విన్న తరువాత భీష్మ పితామహుని దగ్గర సెలవు తీసుకుని ధర్మరాజు మొదలైన వాళ్ళు నగరానికి వెళ్ళి ఆ రాత్రి ఒక వినోద గోష్ఠి ఏర్పాటు చేసుకొని తాము విన్న విషయాలను గురించి పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ముందుగా ధర్మరాజు అక్కడున్న విదురుణ్ణి తన తమ్ములను చూస్తూ ధర్మ అర్థ కామాలలో ఉత్తమ మధ్యమ అధమ భేదాన్ని తెలియజేయండి. అంటే మీకు ఏది ప్రధానమనిపిస్తుందో లేదా అప్రధానమనిపిస్తుందో హేతుబద్ధంగా చెప్పండి అన్నాడు. అందరిలో విదురుడు పెద్దవాడు. వారికి తండ్రి తరువాత తండ్రి అంతటివాడు, ధర్మజ్ఞుడు. కనుక ఆయన మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లుంది. మొదట విదురుడే ప్రారంభించాడు. ధర్మరాజా, ధర్మబద్ధమైన జీవితం అంటే తనకు విహితమైన కర్తవ్యాన్ని శ్రద్ధగా ఆచరించటం వల్ల అర్థం అంటే ధనం లభిస్తుంది. దాంతో కామం కోరికలు తీర్చుకోవచ్చు. అందువల్ల అర్థకామాలు మధ్యమ అధమ స్థానాల్లోనూ ధర్మం ఉత్తమ స్థానంలోనూ ఉండాలి అన్నాడు. తరువాత అర్జునుడు అందుకున్నాడు. రాజా, లోక వ్యవహారమంతా ధనం మీదనే ఆధారపడి జరుగుతుంది. ధార్మిక జీవనం గడపాలి అన్నా, కోరికలు తీర్చుకోవాలన్నా ధనంతోనే సాధ్యమవుతుంది. సాధారణ మానవులకందరికీ ఇదే అనుభవంలో కూడా ఉంది. అంతేకాదు, విరక్తులై జటాధారులై సన్యాసులై దేశ సంచారం చేసేవారికి కూడా దేహధారణ కోసం ధనం అవసరమే. బృహస్పతి నీతి, కణ్వనీతి కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. కనుక ధనం మొదటిది, తరువాత ధర్మ కామాలు అన్నాడు అర్జునుడు. తరువాత నకుల సహదేవులు ఏకకంఠంగా తమ అభిప్రాయాన్ని ప్రకటించసాగారు. రాజా, ధర్మము ధనము రెండు పరస్పర ఆశ్రయాలు. ఒకదానికే ప్రాధాన్యమిస్తే రెండవది దెబ్బతింటుంది. ధర్మానికే పెద్దపీట వేస్తే ధనార్జన కుదరదు. ధనం లేనివానికి కామపురుషార్థం సిద్ధించే అవకాశమే లేదు. అలా కాక ధనానికే పెద్దపీట వేస్తే అధర్మం పెరిగి స్వార్థం పెరిగి కోరికలు తీర్చుకోవడమే కష్టమవుతుంది. కనుక ధర్మార్థాలు అంటే ధర్మము ధనము రెండు సమపాళ్లలో ఉండాలి. ధనంతో కోరికలు తీరుతాయి. అంటే ధనానికి ఫలం కామపురుషార్థం కనుక దాన్ని కూడా తక్కువ అనుకోకూడదు అని నకుల సహదేవులు ప్రతిపాదించారు. అప్పుడు భీమసేనుడు అన్నాడు, ధర్మస్వరూపుడవైన రాజా, పెరుగు చిలికినప్పుడు దాని సారం వెన్న వచ్చినట్లుగా ధర్మ అర్థాలను సాధించినప్పుడు దాని ఫలమే కామపురుషార్థం. ఫలరూపమై అనుభవయోగ్యమై సుఖ సంతోషాలను ఇచ్చే కామాన్ని అధమం అనడం వివేకం కాదు గదా. సుఖానుభవం లేని వాని సంపద ఎందుకు? ధాన్యం లేని పంటలాగా కష్టపడి పంట వేసి పెంచి దాని నుండి ధాన్యాన్ని పొందకపోతే వృధా గదా. ధర్మ అర్థ కామాలలో ఏదో ఒకటే ముఖ్యం అనుకునేవాడు అధముడు, ఒకటి అవసరం లేదు అనుకునేవాడు మధ్యముడు. అన్నిటినీ సమానంగా నడిపేవాడే ఉత్తముడు అంటూ, అనగా
ధర్మార్థకామంబులందు ఒకటి నర్థితగిలిన మానవుండధముడు ఒకటి మానివర్తించునాతడు మధ్యముండు నడపునన్నింటినీ ఉత్తమ నాయకుండు నడపునన్నింటినీ ఉత్తమ నాయకుండు. ధర్మయుక్తంగా ధనాన్ని సంపాదించడమే కాదు, దాని ద్వారా సుఖానుభవాన్ని పొందడమే ఉత్తమ లక్షణం అని మొగమోటం లేకుండా చెప్పాడు భీమసేనుడు. అందరి అభిప్రాయాలు శ్రద్ధగా విని ధర్మరాజు చిరునవ్వుతో ముఖకాంతి రెండింతలుగాగా అందరినీ సాదరంగా చూస్తూ అన్నాడు, నా ప్రశ్నకు విదురుల వారి వాక్యం సరిగా ఉంది, అదే సరైన నిర్ణయం. అట్లని తక్కిన వారి అభిప్రాయాలు తక్కువ అని కాదు, అవి కూడా సందర్భానుగుణంగా ఆదరించదగినవి. అది సరి. ఇక నా అభిప్రాయం చెబుతాను వినండి అన్నాడు. ప్రాణులన్నీ జరా మరణాలను అంటే వృద్ధాప్యాన్ని, శరీరం వదలడాన్ని తప్పించుకోలేవు. కనుక అంతులేని ఈ ధర్మార్థ కామాలు అనే వర్గత్రయంలో చిక్కుకొని దాని నుండి వచ్చే దుఃఖభారాన్ని మనస్సు నిండా నింపుకొని యాతన పడడం కంటే ముక్తిని కోరడం, అదే కావాలి అని మనస్సులో దృఢమైన సంకల్పం చేసుకోవడం ఉత్తమమని నాకు అనిపిస్తోంది అన్నాడు. అయితే అది కోరిన వెంటనే దొరుకుతుందా అని అని కూడా ధర్మరాజు తానే ప్రశ్న వేసుకొని సమాధానం చెబుతున్నాడు. మనమున ధర్మమునర్థంబును కామము కీలు కొనక పొరపొచ్చములైచన సుఖ దుఃఖంబుల మదమును దైన్యము పొందకునికి మోక్షకరమగున్ అన్నాడు. ధర్మ అర్థ కామాలు సమంగా సాగకుండా హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం గర్వం, దుఃఖం వచ్చినప్పుడు దైన్యం పొందకుండా ఉంటే అదే ముక్తినిస్తుంది అని ధర్మరాజు చేసిన తీర్మానానికి అందరూ సంతోషించి ఆయన్ను అభినందించారు. ఇక్కడ ధర్మరాజును అభినందించడానికి ఆయన చెప్పిన ధర్మతత్వమే కాకుండా ఇంకొక విశేషం కనిపిస్తుంది. అంతకుముందు ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. భీష్మ ఉపదేశం అందుకే అవసరమైంది. ఉపదేశ ఫలితంగా ధర్మరాజు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, అంటే దుఃఖంలో నుంచి తేరుకుంటున్నాడు అన్నమాట. అందువల్ల అందరికీ చాలా సంతోషం కలిగింది, ఆయన్ను అభినందించారు. ఇది బాగానే ఉంది. అయితే ధర్మరాజు చెప్పిన సూత్రం ముక్తికి సుఖదుఖాలలో పొంగకుండా కృంగకుండా ఉండడం, ఇది ఎలా సాధ్యం అని. దుఃఖం వచ్చినప్పుడు అది ఆగదు, ఆపలేం. ఎలా మరి? దీనికి పెద్దలు చెప్పిన ఒక సూక్ష్మాంశం ఉంది. సుఖం వచ్చినప్పుడు పొంగకుండా ఆపగలం కదా, అది మన చేతిలో ఉంటుంది కొంతవరకు. అది సాధన చేస్తే మనస్సుకు ఆగడం అనేది వస్తుంది. అప్పుడు దుఃఖ సమయంలో కూడా అది అదే అలవాటుతో ఆగుతుంది. ఆ విధంగా సమస్థితిలో బ్యాలెన్స్డ్గా ఉండడం అలవాటవుతుంది. ముక్తికి ఆ విధంగా మనం దగ్గరవుతాం. ఓం నమో వెంకటేశాయ.